హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సండే. సో ఈరోజు సండే కాబట్టి మనకి సండే సూపర్ స్పెషల్స్ చేసుకుంటాం కదా, చికెన్, మటన్, ఫిష్. సో అలాగే నేనైతే ఈరోజు ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో నా స్టైల్ నేను ఎలా చేస్తానో చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో చేస్తాను. సో ఇంకో డిఫరెంట్ స్టైల్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేద్దామా? నేను చేసే ఫిష్ నేమ్ వచ్చి సీబా. సింగపూర్లో దీని నేమ్ వచ్చి సీబా అంటారు. సో నేను హాఫ్ పులుసు చేస్తున్నాను, హాఫ్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం ఫ్రై పీసెస్ని కలుపుకుందాం. ఏమేమి కావాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఎక్కువ తినాలి, కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ కలిపి నేను పౌడర్ చేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. హాఫ్ లెమన్ యాడ్ చేశాను. సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకుని ఫిష్ పీసెస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. సో ఫిష్ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫిషెస్ మాకు ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉంటే అందుకని నేను ఏం చేస్తాను అంటే ఎక్కువసేపు పెట్టాను, వెంటనే ఫ్రై చేసేస్తాను. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చూసారా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో వన్ సైడ్ మనం ఫిష్ పులుసు చేసుకుందాం. ఫిష్ పులుసుకి 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ దాంట్లో వేసి మంచిగా వేయించుకోవాలి. సో ఆనియన్స్ వేగేటప్పుడు నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. అవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అవి పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. సో ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోండి గాయస్. తర్వాత స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. సో చింతపండు పులుసు ప్లేస్ నేనైతే చింతపండు పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అది ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయొద్దు, చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. మనకి ఎంత వరకు అవసరమైతే అంతవరకు యాడ్ చేసుకోండి, లేకపోతే వాటరీగా ఉంటుంది, బాగుండదు. సో ఇంకొన్ని వాటర్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో దాని తర్వాత నేను ఫిష్ ముక్కల్ని దాంట్లో యాడ్ చేశాను. ఫిష్ ముక్కలకి నేను ఏది అప్లై చేయలేదు, ఉప్పు కానీ కారం, పసుపు. సో డైరెక్ట్గా అట్లానే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా నేను ఆయిల్లో ఫ్రై చేయలేదు, నాకు ఇలా అయితే ఇష్టము. సో అలా యాడ్ చేసుకుని ఎక్కువ కలపకూడదు, లైట్గా అలా కలిపి లిడ్ క్లోజ్ చేసేయడమే. సో 1 సైడ్ నేను బ్రౌన్ రైస్ కూడా పెట్టుకున్నాను. ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి. వావ్, యమ్మీ. ఫిష్ పులుసు ఎలా ఉందో చూసేద్దామా? 10 మినిట్స్ తర్వాత చూడండి గాయస్, ఫిష్ మంచి కుక్ అయిపోయింది కదా. సో మనం ఫిష్ అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అలా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలిపితే మనకి ముక్కలు బ్రేక్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఓవరాల్గా మనకి ఫిష్ పులుసు కుక్ అవ్వడానికి 15 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లాస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మనకి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది గాయస్. 1 సైడ్ వైట్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. అంతే గాయస్, చాలా ఈజీగా చేశాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయలేదు, కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇలా చేసుకోవచ్చు. రైస్ ఫిష్ పులుసు సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఎప్పుడు వైట్ రైస్లో కాకుండా ఇలా బ్రౌన్ రైస్లో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సో కొంచెం పీస్ ఇలా తీసుకుని ఈ రైస్ ఇలా పెట్టుకుని అది తింటూ ఉంటే వావ్, సూపర్ ఉంది గాయ. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు బ్రౌన్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ ఇంక ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సూపర్. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది కదా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి.